హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇది వచ్చేసి ఒక క్రిస్టియన్స్ అనమాట. వీళ్ళు కంపల్సరీ ఎలాస్టిక్ ఉండాలి, హ్యాండ్స్ లైనింగ్ కూడా కావాలన్నారు. అప్పుడు మనం రిఫరెన్స్ పిట్ లో చూపించిన మోడల్ రావడానికి మార్ష్ ఎలా కుడుతున్నారో, ఎలాస్టిక్ ఫినిషింగ్ కోసం ఎలా వేస్తున్నారో చూద్దాం. మీకు ఒకవేళ జిగ్జాగ్ పాదం అవైలబుల్ లేకపోతే మిషన్ మీద కావాలంటే చేతిని నోటితో తలుపుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు రౌండ్ వస్తుంది అన్నమాట. మనకి హ్యాండ్ ఆ మోడల్ రావడానికి ఒరిజినల్ క్లాత్ లో 1.5 ఇంచ్ వదిలేసుకొని మనం లైనింగ్ అలా లోపల వైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ హోల్ లో మనకి ఎలాస్టిక్ రావాలి. 1.5 ఇంచ్ ఒరిజినల్ క్లాత్ వదిలేసుకొని లైనింగ్ ని దాదాపు 1 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకున్నారు అనమాట. ఎందుకంటే ఆ ఫోల్డింగ్ లో మనకి సన్న ఎలాస్టిక్ రావాలి. కుట్టేసుకోవాలి. మళ్ళీ చూడండి, ఎలాస్టిక్ మన దగ్గర ఏ సైజ్ ఉందో చూసుకోవాలి. ఇదైతే నా దగ్గర ఉంది 0.75 సైజ్ ఉంది. అంత మనం వదిలేసుకొని మనం ఒక కుట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ గ్యాప్ లో మనకి ఎలాస్టిక్ రావాలి. కొనేసుకొని ఎలాస్టిక్ ని అందులోంచి లాక్కుంటున్నారు. మనం పిన్నిస్తోనైనా తీసుకోవచ్చు. నాడా తిప్పేసి దానికి లాక్కొని ఎలాస్టిక్ ని దాంట్లోంచి లాక్కుంటున్నారు. మాస్టర్ ఎంత సైజ్ ఎలాస్టిక్ తీసుకోవాలి దీనికి? అంటే ఎంత? హ్యాండ్ లూజ్ 10 ఇంచెస్ 12 ఇంచెస్ తీసుకోవాలి. 12 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నాం. 10 ఇంచెస్ కావాలంటే 12 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నారు. ఎలాస్టిక్ తీసుకొని దాంట్లో పోనిచ్చేసి పైన ఏమి స్టిచ్ చేయలేదు. చూడండి ఒకసారి, పైన ఏమి స్టిచ్ చేయలేదు. అటు చివరి ఇటు చివరి మాత్రమే స్టిచ్ చేశారు. ఈ ఉల్టా సైడ్ లైనింగ్ లేదు. ఉల్టా సైడ్ లైనింగ్ లేకుండా చూడండి. అలా మనకి ఏంటంటే మంచి ఫినిషింగ్ తో రావడానికి చాలా టిప్స్ ఉంటాయి. మాస్టర్ క్లాస్ ఫాలో అవ్వండి. మన ఛానల్ లైక్ చేయండి. ఇంకా మంచి మంచి టిప్స్ చెప్పడానికి మేము ప్రిపేర్ అవుతాం.